అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీలో చాలామంది హృదయంలో చాలా బాధ పెట్టుకున్నారు కదా. అదేంటో చెప్పనా? అన్నా, మా ఇంట్లో వాళ్ళకి నేను నచ్చట్లేదు, మా స్నేహితులకి నేను నచ్చట్లేదు, నా సొంత భర్త నన్ను ఎందుకు పనికిరాని దానిలా చూస్తున్నాడు, నా సొంత పిల్లలు నా మాటకు అసలు విలువ ఇవ్వట్లేదు, నా సొంత అన్నలు, నా సొంత అక్క చెల్లెళ్ళు నాకు అసలు విలువ ఇవ్వట్లేదన్నా, ఎక్కడికి వెళ్ళినా ఏదో అంటరాని వాడిగా అంటరాని దానిగా చూస్తున్నారు, ఎందుకు ఈ పనికి మాలిన జీవితం అన్నట్లు నా హృదయం చాలా కలవరపడిపోతూ ఉంది. ఇంకెందుకు బ్రతుకుండడం? పోను బయట వారు ఎవరన్నా అవమానపరిస్తే నా కుటుంబం నా పక్షాన్ని నిలబడాలి, కానీ సొంత కుటుంబం అవమానిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదన్నా. నాకు ఉద్యోగం లేదని, లేకపోతే నాకు వ్యాపారాలు లేవని, నేను అప్పుల సమస్యలో ఉన్నానని, ఆస్తి లేనంటి వాడిగా ఉన్నానని, అందము లేనంటి దానిగా ఉన్నానని, లేకపోతే పేరు ప్రఖ్యాతలు నాకు లేవని, బంగారము ధనము నా దగ్గర లేదని నా సొంత వారి నన్ను చాలా చులకనగా చూస్తున్నారన్నా. ఇంకా నా బ్రతుకంతా ఇట్లానే ఉంటుందా? నా జీవితం అంతా ఇలానే ఉంటుందా? అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, నాకు మాత్రమే ఉద్యోగం రాలేదని ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నన్నే వేలెత్తి చూపు మాట్లాడుతున్నారు. తలదించుకునే పరిస్థితులు నేను ఉన్నానన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదని చాలా నిరుత్సాహంలో నీతో ఒక మాట పంచుకుంటాను. ప్రియ సంగమా, దేవుని వాక్య అద్భుతంగా రాయబడిన మాట. కీర్తనల భాగము 118వ కీర్తన 22వ మాట చదవగలిగితే, ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి. ఆ రాయి ఒకవేళ నువ్వే అయి ఉంటే ఒక మాట మీతో పంచుకుంటున్నాను. దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. దేవుడు నిన్ను మూలరాయిగా చేస్తాడు. దేవుడు నీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని ఇస్తాడు. అన్న, మీరు ఎట్లా చెప్తారన్నా అంటే, నా జీవితం కూడా ఒకప్పుడు అలా నిషేధించబడిన రాయే. ఎవరికి పనికిరాని జీవితం నాది. కొన్నిసార్లు నా బ్రతుకెందుకు అని అనిపించేది. ఎందుకు ఇంకా బ్రతుకున్నాను? నా జీవితం ఎందుకు ఇలా ఓటముల మధ్యన వెళ్తూ ఉంది? ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా అందరూ వేలెత్తి చూపి ఎగతాళి చేస్తూ ఉండేవారు. తలాంతులు లేనంటి వాడిగా చూశారు. అందరూ నాకంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, నాకంటే చక్కటి జ్ఞానవంతులు మా కుటుంబాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరి మధ్యన తలదించుకుని ఉండేవాడిని. నా పరిస్థితి ఎట్లయిపోయింది తెలుసా? ఎక్కడికి వెళ్ళినా పనికి రానివాడిగా ఉండేవాడిని. కానీ దేవుని కృపండి చెప్పన, ఈరోజు పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి తృణీకరించబడిన పరిస్థితులు వస్తాయి. సొంత కుటుంబం మనల్ని వెలివేస్తూ ఉంటుంది. సొంత వారే మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ వారు వేసినంత మాత్రాన మన బ్రతుకు అట్లనే ఉండదు కదా. దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మీరు ఎప్పుడు దిగులు చెందొద్దు. ఫంక్షన్కి వెళ్ళానండి, నన్ను పట్టించుకోలేదు, నా సొంత భర్త నన్ను తిడతా ఉన్నాడు, నా పిల్లలు నా మాట వినట్లేదు, ఎందుకో తెలివిలేని వాడిగా ప్రపంచానికి కనిపిస్తూ ఉన్నాను, నా బ్రతుకంతా ఇట్లానే ఉంటుందా అని దిగులు చెందొద్దు. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. విలువలేని చోట ఘనమైన విలువనిచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే 10 మంది నిన్ను పొగిడేలాగా దేవుడు చేస్తాడు. ఎందుకు ఈ మాటను మీతో పంచుకుంటున్నానంటే, దావీదు తన కుటుంబము చేత విలువబడిన వాడిగా ఉన్నాడు. ఎవ్వరు తనకు విలువ ఇవ్వలేదు. పెద్దన్ని వచ్చి అంటాడు కదా, నువ్వు ఒక గర్విష్టి హృదయం కలిగిన వాడు అని దావీదుని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నా దావీదు అవేం పట్టించుకోలేదు. కానీ దేవుడు దావీదుని ఎట్లా వాడుకున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యన ఒక బలమైన వీరుడిగా దేవుడు రుజువు చేశాడు. అందరి కళ్ళు దావీదు మీద పడేలాగా దేవుడు చేశాడు. గుర్తింపు లేని వారికి గుర్తింపు ఇవ్వడంలో మన ప్రభువుని మించిన వారు మరొకరు లేరు. ఈరోజు నేను అంటాను, ఎక్కడైతే నువ్వు గుర్తింపును కోల్పోయావో అదే స్థలంలో రెట్టింపు ఘనతను నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పటిదాకా నువ్వు ఏ మాటలు చెప్పినా నీ కుటుంబం పట్టించుకోలేదు కదా. ఎన్ని సలహాలు చెప్తున్నా చెప్పేవలేమ్మా, చెప్పేవలేవయ్యా అని కొంతమంది నీ మాటలు అలాగ పక్కన తీసి పడేసి ఉండొచ్చు. కానీ రేపు నీ మాటలే కుటుంబాల్ని కట్టబోతూ ఉన్నాయి. నీ మాటలే అనేక మంది జీవితాల్ని ప్రభావితం చేసేలాగా నా ప్రభు మార్చగలడు. చిన్నప్పుడు నేను ఏ మాటలు చెప్పినా చాలామంది అసలు వినేవారు కాదు. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా? ఈరోజు మా మాటలు విని అనేక మంది బలపరచబడ్డానికి దేవుడు కృప చూపించాడు. కేవలం ప్రభు నామం మహింపరచబడ్డానికి ఈ మాటలు నేను పంచుకుంటున్నాను. నాకు తెలుసు నా విలువేంటో, నాకు తెలుసు నా బ్రతికేంటో, నాకు తెలుసు నేను ఎంత విలువేయబడ్డాను. కానీ ఆ రోజు నేను కార్చిన కన్నీరే ఈరోజు నాకు ఆశీర్వాదంగా మార్చబడింది. ఎందుకో తెలుసా?
ఈ పనికిరాని పాత్రను దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చాడు. నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. వయసుతో సంబంధం లేదమ్మా. ఈ వీడియో చూస్తున్న మీ అందరితో నా ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, నిలబెడతాడు. ధైర్యంగా ఉండండి. ఈ 2026 సంవత్సరంలోనే నా ప్రభు మిమ్మల్ని ఘనపరుచును గాక. ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.